దయచేసి కూర్చోండి. ప్లీజ్ బీ సీటెడ్. ముందుగా దేవాది దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయం కొలది, ఈ భాగ్యము కొలది, మరి యొక్క నూతన సంవత్సరమును ప్రభువు చూడటానికి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి యొక్క నూతన సంవత్సరము మొదటి నెల, మొదటి మాసములో మనకు ఎన్ని పనులున్నా వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఆయన పాత సాన్నిధ్యంలో మనల్ని సమకూర్చినందుకు ఆ దేవాది దేవుడికి నేను ఎంతగానో వ్యక్తిగతముగాను మీ అందరి పక్షముగాను కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ, మరి నాతో పాటు ప్రభువుని రీతిగా ఆరాధించడానికి, మహిమపరచడానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు పేరిట శుభాభివందనాలు, నూతన సంవత్సరపు శుభాలు తెలియజేస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిది, అందరూ సంతోషంగా ఉన్నారా? ఎక్కడ లేరా ఎవరు మౌనం పాటించారు? ఒక్కసారిగా నేను ఒక విషయాన్ని నమ్ముతా, సంవత్సరంలో ఎప్పుడు సంతోషంగా ఉన్నా లేకపోయినా ఒక 2 రోజులు ప్రత్యేకమైన రోజులు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో కదా. దేవుడు మనకిచ్చిన, ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ న్యూ ఇయర్, ఈ మొదటి రోజు, ఈ సంవత్సరపు మొదటి రోజున, అలాగే మనము జన్మించిన రోజున కదా మన బర్త్డే, ఆ 2 రోజులు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఎటువంటి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి మీరేమిటంటే సంతోషంగా ఉన్నారా అంటే రెస్పాన్స్ లేదు. లేరా? మరి గట్టిగా చెప్పచ్చు కాబట్టి సంతోషంగా ఉన్నారా? ఉన్నవారితో హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అంటే హల్లెలూయా చెప్పడం కాదు, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పమన్నామంటే దేవుడికి స్తోత్రం అని మీరు చెప్పాలి. బాగాలేదు, ఒకసారి బయటికి. మంచిది, మరి దేవుడి మాటలను మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. విలాప వాక్యముల గ్రంథములోని 3వ అధ్యాయంలోని మాటలు మనం చూసాము కదా. 22వ వచనములో ఉన్న మాట, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అదే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మనం ఎటువంటి తీర్మానాలతో ముందుకు వెళదాం. గత సంవత్సరం మనం ఎక్కడ ఆగిపోయామో ఈ సంవత్సరం మనం అక్కడి నుండే ప్రారంభం చేద్దాం. గత సంవత్సరంలో మనం ఎక్కడ నిలబడిపోయామో ఈ సంవత్సరంలో అక్కడి నుండే మన పరుగును మనం మొదలు పెడదాం. కొన్ని విషయాలు ఆ మాటలను మీకు చూపిస్తూ ఈ ప్రసంగాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్నాను కదా. అక్కడ ఆ భక్తుడు అన్నట్లుగా ప్రతిరోజు మన ప్రభువుకు మన ఎడల వాత్సల్యము కలుగుతూ ఉన్నది. ఎడతెగక కదా, ఆ మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. ఎడతెగక కంటిన్యూస్ ప్రాసెస్. అదేదో కొంతకాలం ప్రయాణం చేసి మధ్యలో ఆగిపోయి, లేదా కొంతకాలం ప్రయాణం చేసి మధ్యలో అసలుకే ఆగిపోయి, అలా కాదండి. ఎడతెగక అది నిరంతరము మన ఎడల ఆయన కృప, ఆయన కనికరము ఆయన చూపిస్తూనే ఉన్నాడు. ఎందుకని? అది వేరే పనేది లేదా? ఎన్నో పనులు ఉన్నాయి, కానీ ఆ పనులన్నిటికంటే ముఖ్యమైన పని నీ ఎడల ఆయన కలిగి ఉన్న తలంపులు, నీ ఎడల ఆ దేవాది దేవుడు కలిగి ఉన్న ఆయన ప్రణాళికలు, వాటన్నిటి విషయంలో ఆయన తప్పక నిన్ను ముందుకు నడిపించాలని ఎడతెగక నీవు ఎంత తోవ తొలగిపోయినా, నీవు ఎంత అవిధేయంగా ఆయనకు మారినా, నీవు ఎన్ని మార్లు ఆయనకు తిరుగుబాటుదారుడిగా ఉన్నా, ఆ కృప మటుకు నీ మీద కనపరుస్తూనే ఉన్నాడండి.
కనుక మనం ఏ విషయాల్లో జారిపోయామో, ఏ విషయాల్లో మనం ముందుకు కొనసాగాలో కొన్ని మాటలు నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదట మన ప్రభువు మన ఎడల కనపరుస్తున్న ఆయన పోషణ విషయంలో, ఆయన ప్రొవిజన్, సంతృప్తికరమైనటువంటి ఆయన పోషణ విషయంలో మనం తొలగిపోయి ఉన్నాం. ఏంటి పాస్టర్ గారు ఏదో కొత్తగా ఉంది మాట? అవునండి, సంతృప్తికరమైన ఆయన పోషణ. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో భక్త పౌలు అంటుంటాడు కదా, ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. మొదటగా ఆయన అన్న మాట ఏంటి? ఆ మొదటి వచనములో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును కదా. దేవుడు మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు. ఆ రీతిగా చూసినప్పుడు ఆ అవసరాలలో, ఆయన తీరుస్తున్న అవసరాలలో మన శారీరకమైన ఆత్మీయ అవసరాలు కూడా దాంట్లో దాగి ఉన్నాయి. మన క్రీస్తుకు వేరే మనం దీవెన పొందలేము. మన అవసరాలన్నీ కూడా మన క్రీస్తు ద్వారా ఆయనలో మాత్రమే తీర్చబడతాయని ఆ భక్తుడు చాలా ప్రస్ఫుటంగా మనకు కనపరుస్తూ ఉన్నాడు కదా. ఫిలిప్పీ 4:1 చూడండి, మనుషుల దగ్గర ఎంత మాత్రమో మనం చేయి చాపాల్సిన అవసరం లేదు. ఆయన అంటున్నాడు అక్కడ, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము, అంటే దాని అర్థం మన ప్రతి అక్కర కూడా తీర్చబడుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. మన అవసరాలు మాత్రమేనండి, మన అక్కరలు మాత్రమే. నీకు ఏదైతే ఖచ్చితంగా అవసరమై ఉన్నదో ఆ ప్రతిదీ కూడా ప్రభువు ఈనాడు తీర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఏంటంటే మీరు చెప్పాలనుకున్న ప్రత్యేకత అంటే, ఆయన ఇష్టపడుతున్నది నీ అవసరాలు, నీ అక్కర్లు తీర్చడానికి కానీ నీ కోరికలు కాదు. ఈ మాట కొంచెం కష్టం ఉంది కదా. చాలా కోరికలు ఉన్నాయండి, మీరు అదేమో మరి ప్రభువు తీర్చనట్టున్నారు కదా. ఎలాగా అంటే, అది ఒకవేళ ప్రభువు చిత్తమైతే తీరుస్తాడు తప్ప నీవు కోరుకున్నావు కదా ఆయన తీర్చాడు. కానీ ఆయన అంటున్నాడు, నీకు కలిగిన ప్రతి అవసరాన్ని అయితే నేను తప్పకుండా తీరుస్తాను. నీవు ఏది అడుగుతున్నావు, ఏదైతే ఎక్కువగా నీకు కావాలి అని పదే పదే నీవు వాచేస్తున్నావు, నీకు ఏది ఇస్తే నీవు తృప్తిపరచబడతావు, నీకు ఏది ఇస్తే నీవు కృతజ్ఞత కలిగి నా పాద సాన్నిధ్యంలో మోకరిల్లుతావు, అటువంటి నీ ప్రతి అవసరాన్ని మటుకు తప్పకుండా తీరుస్తాను కదా. మనకు ఫలానాది అవసరమని దేవుడికి అనిపించినప్పుడు ఆయన తప్పకుండా తీరుస్తాడండి ఆయన సమయంలో. ఎలాడు మనం అటువంటి సంతృప్తికరమైన పోషణ విషయంలో, ఆ కంటెంట్ ఉన్నటువంటి ఆయన ప్రొవిజన్ విషయంలో మనం ఆగిపోయాం. చూడండి, ఆదికాండం 22:14 చూస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను, అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు అది చెప్పబడుతున్నది. చూసారా మాట? పేరు పెట్టాను, అందుచేత చెప్పబడుతున్నది కదా. తన సేవకులకు, తన పిల్లలకు, అంటే ఆయన పేరు పెట్టి పిలువబడుతున్న మనకు ఆయన శ్రేష్టమైన వస్తువులను సమృద్ధిగా ఇస్తాడు కదా. మన మనసులను, మన హృదయాలను, చూడండి, మన జీవితాలను ఆయనకు పరిపూర్ణముగా సమర్పించడం ద్వారా మాత్రమే కదా. మనకు అవసరమైన దానికంటే ఆయన మించి ఎప్పుడు ఇవ్వడండి, కానీ నీకు ఏది అవసరమో తప్పకుండా ఇస్తాడు. అటువంటి ఆ ప్రొవిజన్ విషయంలో మనం గత కాలంలో ఆగిపోయాం. ఎలాంటి నీ కుటుంబానికి ఏది అవసరమో దానిని అడగటంలో నువ్వు ఆగిపోయావు. ఎలాంటి మన సంఘానికి ఏది అవసరమో దానిని అడగటంలో నీవు విఫలమైపోయావు. వ్యక్తిగతంగా నీ భౌతిక అవసరాలే కాక నీ ఆత్మీయ ఎదుగుదలకు ఏది అవసరమో
దానిని అడిగే విషయంలో, ప్రభువు దగ్గర కనిపెట్టే విషయంలో నీవు ఎక్కడ ఉన్నావో అక్కడే నిలబడిపోయావు. కానీ ప్రభువు అంటున్నాడు, ఈ సంవత్సరం నీవు అక్కడి నుండే ప్రారంభించు. అందుకని జ్ఞాపకం చేస్తున్న మాట, నీ ప్రతి అవసరము కూడా తీర్చబడుతుంది. నీకు ఏదైతే అవసరమో, నీ కోరికలు కాదు, అది నేను పదే పదే చెప్తున్న మాట. కానీ నీకు, నీ సంఘానికి, నీ కుటుంబానికి, నీ ఆత్మీయ ఎదుగుదలకు ఏదైతే అవసరమో ఆ ప్రతి అవసరము కూడా, ప్రతి అక్కర కూడా ఆయన తప్పకుండా తీరుస్తానని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభు ఆ మాట అంటున్నాడు, నీ అవసరం ఉన్న దాని మేరకే నేను తీరుస్తాను అంటున్నాడు. ఎందుకని? నీ అవసరానికి మించి నీవు కోరితే ఆ కోరిక దురాశ అని పిలువబడుతుంది. ఇప్పుడు ప్రభు పలుకుతూ ఉన్నాడు, లేదా ఆయన ఇష్టపడుతున్నాడు, నీవు తృప్తిపరచబడాలి, కానీ నీవు దురాశ పరురాలి కాకూడదు. అందుకైనా నీకు అవసరమా అంత మట్టుకే అది ఖచ్చితంగా తీర్చబడుతుంది. ఈ మధ్యకాలంలో మనం ఒక మాట ధ్యానం చేశాం కదా, కాకి నేర్పిన పాఠాలు అంటూ. అందులో యోబు గ్రంథంలో 38వ అధ్యాయంలో 41వ వచనంలో మాట కూడా ఏంటి? ఒక మాట చదివాం మనం అక్కడ. తిండి లేక తిరుగులాడుచు, చూడండి, కాకి పిల్లలు దేవుడికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు? సింహపు పిల్లలు లేమి గలవై ఉంటాయి, ఆకలిగా ఉంటాయి కదా. కానీ యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదని ఎవరు అంటున్నారు? కీర్తనకారుడు అంటున్నాడు 34వ సంకీర్తనలో. ఇంకా 37వ సంకీర్తనలో అంటాడు ఆయన, చూడండి 25వ వచనంలో, 37:25లో చూస్తే, నేను చిన్నవాడనే ఉన్నాను, ఇప్పుడు ముసలివాడనే ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అంటూ ఉన్నాడు కదా. చూడండి, తృప్తి, సంతృప్తి, కంటెంట్మెంట్, అది దేవుడి మీద నమ్మకం ఉంచడం వల్ల మాత్రమే కలిగే ఫలితం అండి. దేవుడు వారు అనుకున్న స్థానంలో మనల్ని ఉంచాడు. ఎలాగో నీకు ఏది ఇవ్వబడాలో అది ఆయన ముందుగానే నిర్ణయించాడు. అది మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా నిన్ను ఆయన ఇచ్చిన దానిలో నీవు సంతోషముతో, సంతృప్తితో నీవు ఉండగలిగేలాగా ప్రభువు ముందే సిద్ధపాటు చేశాడు. ఆ ప్రకారం ఇచ్చాడండి. అలా అని నీవు నమ్మటమే నీవు తృప్తిగా ఉన్నావు అనే దానికి ఆధారం. ఎలాగో ప్రభువు నాకు ఇది ఇచ్చాడు, ఇది నాకు చాలు, దీంతో నేను సంతోషంగా ఉన్నానని ఎప్పుడైతే నీ హృదయంతో నీవు చెప్పుకోగలవో, నీ తోటి వారికి నీవు పలకగలవో, నీవు తృప్తిగా ఉన్నట్లు. అది చూడండి. అందుకే తిమోతికి రాసిన పత్రికలో కూడా ఎక్కువ ఏముంటుంది? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో మీరు సంతృప్తి పొంది ఉండుడే ఉంటుంది కదా. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో కూడా ఏం రాయబడింది? చూడండి, 13వ అధ్యాయం 5వ వచనంలో, క్షమించాలి, ఇందాక తిమోతి పత్రిక కదా, చదవండి. విడువను ఎడబాజను కదా అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారు మేము ఉన్నాము. ఎంత గొప్ప భరోసా ఇస్తున్నాడండి ప్రభువు మనకి కదా. ధనాపేక్ష లేకుండా, మించిన కోరికలు లేకుండా, మీకు ఏది అవసరమో దానినే అడగండి, అది మీకు తప్పకుండా నేను ఇస్తాను. ఆ విషయంలో మిమ్మల్ని నేను విడవను, ఎడబాయను. కదా. ఎలాగో ప్రభువు నుండి అటువంటి సంతృప్తికరమైన పోషణ విషయంలో, ఆ రీతిగా మనం ప్రభువును అడిగే విషయంలో మనము ఆగిపోయిన వారముగా ఉన్నాము. ఆయన ఈ సంవత్సరము నీ ఎడల ఆయన కృపను ఎడదెగక కనపరిచి ఈ సమయంలోనికి నడిపించాడు అంటే, ఆ సంతృప్తికరమైనటువంటి పోషణ విషయంలో నీవు ప్రభువు దగ్గర సంతృప్తి చెందాలి. నీవు ఎక్కడ అడగటంలో ఆగిపోయావో అక్కడనే నీవు అడగటాన్ని ప్రారంభించాలి.
ఊరికనే కాదండి ఆయన ఇచ్చింది. ఆయన ఊరికనే ఇవ్వలేదు నీకు ఈ సమయము, ఆయన ఊరికనే ఇవ్వలేదు మరి ఒక సంవత్సరం. నువ్వు ఎక్కడ ఆగిపోయావో అక్కడ నుండే నువ్వు నడవాలి. నువ్వు ఎక్కడ నిలబడిపోయావో అక్కడి నుండే నీ నడకను ప్రారంభించాలి. అలా చూసినప్పుడు నువ్వు సంతృప్తిగా ఉండటం ఆగిపోయావు. నువ్వు సంతృప్తి చెందే విషయములో నువ్వు వెనకబాటులో ఉన్నావు. ఆయన ఇచ్చే పోషణ విషయంలో నీవు సంతృప్తిగా ఉండటంలో నీవు విఫలమైపోయావు, ఫెయిల్ అయిపోయావు. ఆయన పలుకుతున్నాడు, నువ్వు తృప్తిపడు, నేను పోషించేవాడును నేను. అబ్రహాం అన్నాడు కదా, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రికలో కూడా ఒక మాట చూపిస్తూ నేను ముందుకు కొనసాగుతాను. ఆ మొదటి పత్రిక 2వ పత్రికలో మొదటి అధ్యాయంలో 2వ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనంలో గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారి గూర్చి అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ కదా అది అండర్లైన్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలో కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయవచ్చున్నందున దేవుని కూర్చినట్టు మన ప్రభువైన యేసుని కూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపా సమాధానము విస్తరించును గాక. ఏ భక్తుడు చెప్పిన అనుభవంతో ఆ మాటే పలుకుతూ ఉన్నారు. మన ప్రతి అవసరము తీర్చబడుతుంది. అబ్రహాం అన్నాడు, దేవుడే చూసుకుంటాడు. యోగ భక్తుడు పలికాడు, కాకి పిల్లలు పరిచినప్పుడు కదా వాటికి ఆహారము ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, మీరు ధనాపేక్ష లేని వారి సంతృప్తిగా ఉండండి, మీరు ఉన్న వాటితో తృప్తి చెందండి. ప్రభు ఇచ్చిన దానితో ఇక చాలు అనుకుంటూ తృప్తిగా ఉండటమే ఆయన కోరుతూ ఉన్నాడు. రెండవది, మనము గత సంవత్సరం ఎక్కడ ఆగిపోయామో చూసినప్పుడు సహవాసముతో కూడిన ఆయన సన్నిధిలో ఆగిపోయాము. మొదటి ఎక్కడ ఆగిపోయాం? సంతృప్తితో కూడిన ఆయన పోషణ విషయంలో మనం ఆగిపోయాం. రెండవది, సహవాసముతో కూడిన ఆయన సన్నిధి విషయంలో మనం ఆగిపోయాం. ద కంపానియన్షిప్ ఇన్ హిస్ ప్రెజెన్స్. మొదటిది ద కంటెంట్మెంట్ ఇన్ హిస్ ప్రొవిజన్. రెండవది ద కంపానియన్షిప్ ఇన్ హిస్ ప్రెజెన్స్ కదా, దేవుని సన్నిధిలో. అందుకు ఆయన అంటున్న మాట ఏంటి? నిర్గమకాండం 33:14 చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం కదా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రభువు అయితే ఎప్పుడు కూడా మనతో రావడానికి సంసిద్ధుడే. కానీ ప్రభువుతో నీవు నడవడానికి సంసిద్ధముగా ఉన్నావా? ఆర్ యు రెడీ? ఉన్నారా అండి? ఈ నూతన సంవత్సరం అంతటిలో ఏం జరగబోతుందో మనకు తెలియదు కదా. ద వెరీ న్యూ బిగినింగ్ లో ఉన్నాం. ద వెరీ ఫస్ట్ డేలో మనం ఉన్నాం. చూసుకుంటాం కదా, యూట్యూబ్లో ఎప్పటికీ కొన్ని వైరల్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడు కని విని ఎరగని ప్రవచనాలు, ప్రొఫెసీస్. ఈ 2026 సంవత్సరంలో ఇది జరగబోతుంది, అది జరగబోతుంది కదా. ఎన్నో అంశాల గురించి, రానున్న భవిష్యత్తు గురించి, ఆర్థికపరమైన విషయాలు, వాతావరణపరమైన విషయాలు కదా, ఎన్నో అనర్థాలు, ప్రకృతి వైపరీత్యాల గురించి ఎందరో ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవి ఎంత మటుకు జరుగుతాయో జరగవో నాకైతే తెలియదు. కానీ ఏది జరిగినా జరగకపోయినా వాటన్నిటి మధ్యన ప్రభువు ఎప్పుడు కూడా ఆయన సన్నిధిని నీతో ఉంచుతాడు. ఒకవేళ గత సంవత్సరంలో ఆయన సన్నిధికి రావటంలో నీవు వెనకబాటులో ఉన్నావేమో, నీవు ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో నీవు అక్కడే ఆగిపోయావేమో. కానీ ప్రభు పలుకుతూ ఉన్నాడు, నీవు ఎక్కడ ఆగిపోయావో అక్కడి నుండే నీవు ప్రారంభించు. అందుకొరకే ఎడతెగక నా కృపను నీకు, నా వాత్సల్యమును నీకు కనపరుస్తూ ఉన్నాను కదండి. ఇందాక హెబ్రీ పత్రికలో మనం ఒక మాట చూసాం. ఏంటది? 13వ అధ్యాయంలో ఒక మాట, ఏ మాట చదువుకున్నాం? ఎత్తికి తేవండి. నేను విడువను, నేను ఎడబాయను కదా. He will never abandon you. He will not give up you. ఆ విషయాన్ని మనం ఎప్పుడు మరవకూడదు. అందుకే
కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రికలో ఆ మొదటి అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉన్న మాట, మన ప్రభువు అయిన యేసుక్రీస్తువును తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చూసారా మాట? తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడండి. నీ జీవితంలో ఎందరినో నువ్వు నమ్ముతూ ఉంటావు. ఏమంటే నమ్మిన వారందరి దగ్గర మనం లబ్ధి పొందామా? పొందారా మీరు? కొన్నిసార్లు మోసపోయి ఉంటాం, కొన్నిసార్లు గాయపడి ఉంటాం కదా, కొన్నిసార్లు విడవబడి ఉంటాం. కానీ ప్రభు పలుకుతూ ఉన్నాడు, నిన్ను విడువని ఎడబాయని వాడను, నీవు ఎంతైనా నమ్మదగిన వాడను. నీవు నన్ను విడిచిపెట్టావు కానీ నేను నిన్ను విడిచిపెట్టలేదు. నా సన్నిధి నీకు ఎప్పుడు తోడుగానే ఉంది. కనుక ఆగిపోయిన నీవు గత సంవత్సరంలో నా సన్నిధిలో ఆగిపోయావు, నా సన్నిధికి రాకుండా ఆగిపోయావు, నా సహవాసంలో నీవు ఎక్కడో ఆగిపోయావు. ఈ సంవత్సరం నీవు అక్కడ నుండే ప్రారంభించు. అలా నీవు ప్రారంభిస్తావన్న నమ్మకము చేతనే ప్రభువు నీకు మరి యొక్క సంవత్సరాన్ని ఇచ్చాడు. ఆయన ఎడతెగని కృప నీ ఎడల కనపరిచాడు. ఎన్నో మాటలండి తలపోస్తే చూడండి, యోబు భక్తుడు అంటాడు ఆ విషయమై 22వ అధ్యాయంలో 21వ వచనంలో, దేవునితో సహవాసము చేసి చూడు, నీకు శాంతి కలుగుతుంది, మేలు కలుగుతుంది అని. చూసారా యోబు గ్రంథం 22:21. చాలు కదా. ఆదికాండం 24:40 రండి. అక్కడ అబ్రహాము చూడండి, యెహోవా సన్నిధిలో బ్రతుకుతున్నాను అన్నాడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే అక్కడ ఏలియా మాట్లాడుతున్నాడు. ఏమని? ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను అన్నాడు. కీర్తనకారుడు అంటాడు 140వ సంకీర్తనలో, యథార్థవంతులు ఆయన సన్నిధిని నివసిస్తారు అని. ఎన్ని విషయాలండి కదా. దేవుని సన్నిధిలో మనం కోరుకున్నది మనకు సంప్రాప్తిస్తుంది. ఆ భక్తుడు అన్నట్లుగా దేవుని సన్నిధిలో మనకు శాంతి, ఎంతో మేలు. అటువంటి సన్నిధి కనుకనే అబ్రహాం మొదలు ఏలియా వరకు, కీర్తనకారుడైన దావీదు వరకు ఎందరో ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడ్డారు. కదా, వారు దేవుని సన్నిధిని వెతికారు. ఎందుకని? యెహోవాను వెతకువారు యెహోవాను వెతకువారు ఎలా ఉంటారు? ఎలా ఉంటారండి? ఆ మాట పదే పదే మనం ధ్యానం చేస్తుంటాం కదా, తలపోస్తుంటాం ఆ మాట. వారి బలం ఎలా ఉంటుంది? నూతనముగా కదా, యవ్వన బలముతో ఉంటారు. అందుకే యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడు అనే మాట 105వ సంకీర్తనలో మనం చూస్తూ ఉంటాం. మన ప్రభు కూడా స్వయంగా పలికిన మాట ఏంటండి? లోకము నుండి ఆయన ఆరోహణమయ్యేటప్పుడు, ఎందుకు యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను కదా. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు కాదు, అనాది కాలము నుండి. కానీ నీవు ప్రభువుతో ఉండడానికి ఇష్టపడుతున్నావా లేదా అన్నదే ఈనాడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. అలా ఆయనతో ఉండకుండా, ఆయన సహవాసము చేయకుండా నీవు ఎక్కడ ఆగిపోయావు అన్నదే ఈనాడు మన ముందున్న సమస్య. నీవు ఎక్కడ ఆగిపోయావో అక్కడి నుండి ప్రారంభించమని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అందును బట్టి ఆయన వాత్సల్యతని ఎడతెగక చూపుతూ ఉన్నాడండి. కంటిన్యూస్ గ్రేస్. సహవాసముతో కూడిన ఆయన సన్నిధిని నీవు వెతకాలని. మొదటిది సంతృప్తికరమైన ఆయన పోషణ విషయములో నీవు తృప్తి చెందాలని. రెండవది సహవాసముతో కూడిన ఆయన సన్నిధిని నీవు వెతకాలని. మూడవది నీవు ఎక్కడ ఆగిపోయావో ప్రభువు
ఎక్కడి నుండి నిన్ను నడవమంటున్నాడు అంటే నమ్మకమైన ఆయన వాగ్దాన విషయములో కదా. రాత్రికాలం లేదా ఉదయంలో కూడా కొంతమంది తీసుకున్నారు వాగ్దానాలు. ఎవరంటే నమ్మకంతోనే తీసుకున్నారు అవన్నీ. ఒకవేళ అవి జరగడంలో కొంత ఆలస్యం అవుతుంది, ఏమవుతాం చెప్పండి, పర్వాలా, కొంత నిరాశ కదా, కొంత విసుగు కదా, సహజంగా జరిగేది లేదు, మీకు చెప్పకపోయినా నాకు తెలుసు కదా. నమ్మకమైన ఆయన వాగ్దాన విషయంలో మీరు ఆగిపోయారు. ద కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ప్రామిస్, కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ప్రామిస్. అందుకు భక్త పేతురు అంటూ ఉన్నాడు, రెండవ పత్రిక మొదటి 4వ వచనంలో, ఆయన మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఆయన వాగ్దానాన్ని మనం నమ్మాలి. ఎందుకని ఇందాకే మనం అనుకున్నాం కదా, ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. ఎవరెవరినో నమ్ముతూ ఉంటావు, ఎన్నో మంది నువ్వు గాయపడుతూ ఉంటావు, కానీ మరలా వారు వచ్చి కాస్త నీతో తీపిగా మాట్లాడగానే, కాస్త చనువుగా నీతో మాట్లాడగానే మరలా నమ్మడానికి సిద్ధపడుతూ ఉంటావు. కానీ ప్రభువు చేసిన వాగ్దానాల విషయంలో కొంత ఆలస్యమైన, మధ్యలో నీకు కొంత గాయం కలిగిన, ప్రభువును నమ్మటంలో మటుకు ఎప్పుడు వెనకబడిపోతూ ఉంటావు. అంటే ఆయన కనబడడని. వాగ్దానము పొందటానికి ఓర్పు కావాలండి, ఓర్పు కావాలి. చదవండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, అక్కడ మాట కనబడుతుంది మనకి 36వ వచనంలో. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే ఇక్కడ రాయబడి ఉన్న మాట, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, చదవండి, వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఏమవసరం అంటున్నాడు? నెరవేర్చు వారై వాగ్దానం పొందటానికి ఓరిమి కావాలి. కొందరు బైబిల్ విశ్లేషకులు, బైబిల్ పండితులందరూ కలిసి బైబిల్లో కొన్ని వాగ్దానాలను వారు లెక్కించారండి. అవన్నీ చూస్తే పాత నిబంధనలో దాదాపు 23,214 వాగ్దానాలు, నవ నిబంధనలో 7,959 వాగ్దానాలు వారి కట్టబడ్డాయి. అంటే అవి రెండు కలిపితే 31,173 వాగ్దానాలు. ఈ వాగ్దానాలను కనుగొని వాటిని నమ్మి మనం ధ్యానించాలి. నేనంటాను, ఆ వాగ్దానాలన్నీ పక్కన పెడదాం కాసేపు. కనీసం రాత్రిలో మీరు తీసుకున్నారు క్రాస్ ఓవర్ సర్వీస్లో, ఆ వాచ్ నైట్ సర్వీస్లో, లేదు ఉదయకాలం తీసుకున్నారేమో, లేదు మరి కాసేపట్లో మీరు తీసుకుంటారేమో. ఈ వాగ్దానాన్నైనా మీరు నమ్మండి. అలా దేవుడి మాటను నమ్మే విషయంలో మీరు ఆగిపోయారు. అంటే మనకేంటంటే మనం అనుకోగానే మారిపోవాలి, అనుకోగానే అంతా జరిగిపోవాలి. నేను అంటాను, మరి ప్రభువు కోరినట్లుగా మీరు అనుకోగానే ఎందుకంటే మీ పద్ధతులు మార్చుకోరు? ప్రభువు కోరినట్లుగా మీరు, ఆయన కోరుకున్నట్లుగా ఆయన అనుకోగానే మీరు ఎందుకంటే ప్రతి వారం గుడికి రారు? కానీ ప్రభువు మటుకు మన జీవితంలో చేసిన వాగ్దానాన్ని వెంటనే నెరవేర్చాలి కదా. మనం మారం, ఆయన చెప్పింది మనం చెయ్యం, కానీ మనం చెప్పింది, ఆయన మనకి చెప్పింది ఆయన వెంటనే చేయాలి. అలా చేయకపోతే వ్యసనపడుతూ ఉంటాం మన ప్రభువు మీద కదా. తరచు విశ్వాసంలో ఇదే జరుగుతూ ఉంటుందండి. వారిలో అటువంటి ఒక భావన బయలుదేరి, చూడండి, కొంతకాలానికి వారు అల్ప విశ్వాసాలుగా మారిపోతుంటారు. జరిగేది ఇదే వాస్తవంగా. మొదట్లో బాగుంటుంది, కొంత ఆలస్యం అవుతుంది, ఓర్పు పడతారు, మరి కొంత ఆలస్యం అవుతుంది, కొంత అసహనం మీలో బయలుదేరుతుంది, ఇంకొంత ఆలస్యం కాగానే మీలో విశ్వాసం సన్నగిలుతుంది, అల్ప విశ్వాసాలు అవుతారు. మీరు మేలుకుంటే తిరిగి మరలా అక్కడ నుండి నిలబడగలరు. కానీ జరిగేది ఏంటో తెలుసా? అలాగే కొనసాగుతూ
ఒకనాడు అవిశ్వాసులుగా మారిపోతున్నారండి. నేను చూశాను చాలా మందిని ఈ సంఘం నుండి బయలుదేరి అవిశ్వాసులుగా వారి మునుపటి జీవితంలోకి వెళ్ళిన వాళ్ళని నేను చూశాను. అంటే వారు ఏదో కోరుకునే ప్రభువు దగ్గరకు వస్తారు, ప్రభువుని ఏదో వరమడుగుతారు, ఆయన వారితో ఏదో పలుకుతాడు. అది ఇచ్చే విషయంలో కొంత ఆలస్యమయ్యేదానికి వారు మరలా విశ్వాసుల నుండి అల్ప విశ్వాసులుగా అక్కడి నుండి ఇంకా వెనకకు వెళ్ళి అవిశ్వాసులుగా మారిపోతారు. తరచూ జరిగేది ఇదే విశ్వాసుల విషయంలో. కానీ గమనించండి, లోకమనను ఏమని చూస్తున్నది? క్రైస్తవులైన మాట చెప్పకండి, క్రైస్తవులైన కాదనటంలా. కానీ మనకి ఇవ్వబడిన పేరేంటి? లోకమనను ఎలా చూస్తున్నది? ప్రత్యేకించబడిన వారు, మంచి మాట. ఇంకేమంటారు మనల్ని? విశ్వాసులుగా చూస్తున్నది కదా. మీరు విశ్వసించిన వారు, కేవలము విశ్వాసము ద్వారానే కృపచేత మాత్రమే మీరు రక్షింపబడ్డారండి. ఆ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలాగా? పదే పదే ఆ విశ్వాసమే లేకపోతే క్రైస్తవ జీవితమే లేదు. ప్రభు మాటను నీవు నమ్మకపోతే, ఆలస్యమైందని నీవు వెనుకకు తిరిగితే నీ విశ్వాసానికి అర్థం లేదు. కనుక ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు గత కాలం ఎక్కడ ఆగిపోయావు? నమ్మకమైన ఆయన వాగ్దాన విషయంలో నీవు ఆగిపోయావు. ప్రభు పలుకుతూ ఉన్నాడు, నీవు అక్కడి నుండి ఇప్పుడు ప్రారంభించు. నీవు మరలా అక్కడి నుండి ప్రారంభించటానికి ఆయన ఎడతెగక నీ ఎడల కృపను కనపరిచాడు. ఏం చేశాడు ఆయన? ఎడతెగక కృపనే కాదు, ఆయన వాత్సల్యమును కూడా మన ఎడల కనపరుస్తూ ఉన్నాడు. అంతే తప్ప నువ్వేదో గొప్ప భక్తుడివనో భక్తురాలివనో నువ్వు లేకపోతే ఆయనకి ఏదో ఆగిపోతున్నానో కాదు. కేవలము నీ మేలు కొరకే. నీవు అన్ని విషయాలలో సాఫల్యతను చూడటానికి ఆ విలాప వాక్యముల గ్రంథంలో చూడండి, ఆ 3వ అధ్యాయం అంతా కూడా చాలా మంచి విషయాలు ఉంటాయండి వీటి గురించి. నిరాశలో ఉన్నవారు, నిస్పృహలతో ఉన్నవారు, వారందరిని గురించి ఆ మాటలు రాయబడ్డాయి కదా. అనుదినము ఆయన నూతనముగా మన ఎడల ఈ వాత్సల్యమును కనపరుస్తూ ఉన్నాడంటే అందుకు కారణం ఏంటంటే, మరి ఒక నూతన సంవత్సరం నీకు ఇచ్చాడు అంటే అందుకు కారణం ఏంటంటే, నీవు ఎక్కడ ఆగిపోయావో అక్కడి నుండే నీవు ప్రారంభించాలి. సంతృప్తికరమైన పోషణ విషయంలో నీవు ఆగిపోయావు. ద కంటెంట్మెంట్ ఇన్ హిస్ ప్రొవిజన్, ద కంపానియన్షిప్ ఇన్ హిస్ ప్రెజెన్స్ కదా. సహవాసముతో కూడిన ఆయన సన్నిధిలో నీవు ఆగిపోయావు. ఆ విషయంలో నీవు ఆగిపోయావు. నమ్మకంతో కూడిన ఆ వాగ్దాన విషయంలో, నమ్మకమైన వాగ్దాన విషయంలో నీవు ఆగిపోయావు. ద కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ప్రామిస్ లేకుండా అయిపోయింది నీలో. కానీ ఒక మాటను మనం గుర్తుపెట్టుకోవాలండి, విశ్వాసులము అని పిలువబడుతున్నప్పుడు ఆ విశ్వాసం మన జీవితాలలో లేకపోతే, ఆ విశ్వాసము మన ప్రభువు విషయమై మనకు లేకపోతే, ఆయన వాక్యము విషయమై మనకు లేకపోతే మన జీవితాలకు అర్థమే లేదు. అందుకు ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడుకున్న మాట ఏంటో తెలుసా? వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారు అండి. చూడండి మాట, వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారు. కనబడిందా మీకు ఆ మాట? కదా, మీరు ఎటువంటి ఆత్మను సీల్ చేయబడ్డారు? ఇప్పుడు గవర్నమెంట్ వారు ఒక ముద్ర వేస్తారు కదా, ప్రతి డిపార్ట్మెంట్ వారు ఒక ముద్ర వేస్తారు, సీల్. దాని అర్థం ఏంటి? కన్ఫర్మ్, డన్, అయిపోయింది, ఇంకా దాంట్లో మార్పులు లేవు, అదే ఆఖరు, అదే ఖాయం. ఇప్పుడు ఆ వాగ్దానము చేయబడిన ఆత్మలో మీరు ముద్రించబడ్డారు అంటే ఆ ఆత్మ తద్వారా మనలో కలిగిన విశ్వాసం కూడా అది పరిపూర్ణము కావాలి. అంటే దాని అర్థం ఆ విశ్వాస విషయంలో మనం బ్యాక్ స్టాపింగ్ ఉండకూడదు, బ్యాక్ స్లైడింగ్ ఉండకూడదు.
అంటే వెనకకు జారటం ఉండకూడదు. కుదిరితే ముందుకు పోవడమే తప్ప వెనకకు జారడం ఉండకూడదు. చూడండి, ఆఖరిది దేవుడు ఎందుకు మనలను మరి ఒక సంవత్సరములో ప్రవేశపెట్టాడు అంటే, ఎందుకు ఆయన నూతనముగా ఆయన వాత్సల్యత మన ఎడల కనపరుస్తూ ఉన్నాడు అంటే, ఆఖరిది ఆదరణతో కూడిన ఆయన సంరక్షణ విషయంలో మనం వెనకబడిపోయాం. ద కంఫర్ట్ ఇన్ హిస్ ప్రొటెక్షన్ కదా. ఎన్నో పర్యాయములు మన ప్రభువు మనలను కాపాడుతాడనే నమ్మకం మనలో ఉంటుంది, కానీ ఆయన కాపాడేదాకా వేచి ఉండలేము. మాటలైతే బాగా చెబుతారు, ప్రభు ఉన్నాడు కదండి, ఆయన చూసుకుంటాడండి. మరి అప్పటిదాకా వేచి ఉంటున్నావా? ఉండవు కదా. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 2వ పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న మాట చూస్తే, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును ఉంటుంది. చూసారా మాట? అంతమటికే కాదండి, ఈ అబ్రహాము, మోషే, దావీదు, యెషయా, ఇర్మియా వంటి ఆ భక్తుల జీవితాలను మనం ధ్యానిస్తున్నప్పుడు ఎంత ఆదరణ పొందుతాము. దేవుడు తానే మనకు ఆ ఓర్పును, ఆదరణను ఆయన లేఖనాల ద్వారా అనుగ్రహిస్తాడు అని రోమీయులకు రాసిన పత్రిక 15:4 చెప్పబడింది. రోమా పత్రిక 15:4. అందుకు కారణం ఏంటి? దేవుని వాక్యము. ఆ వాక్యము జీవము గలది కదా. కీర్తనకారుడు అందుకు పలికిన మాట ఏంటి? 23వ సంకీర్తనలో చూడండి, 23:4 ఆయన దుడ్డు కన్నా దండము మనలను ఆదరిస్తుంది అంటాడు. ఆయన విశ్వాసులకు ఆయన అండగా ఉంటాడండి. ఆయన ఎందుకు విశ్వాసం వచ్చిన వారికి మాత్రమే. ఆ మాట మనం తప్పకుండా అండర్లైన్ చేసుకోవాలి. ఆ విశ్వాసం నీలో లేకనే, ఇందాక నేను అన్నట్లు ఆ విశ్వాసం నీలో లోపించింది కనుకనే ఆయన మాటను నీవు నమ్మలేకపోతున్నావు. ఆయన ఇస్తానన్న కాపుదలను నీవు నిలబెట్టుకోలేకపోతున్నావు. నాడు ప్రభు పలుకుతూ ఉన్నాడు, ఆ విషయంలో నీవు ఆదరణతో కూడిన ఆయన సంరక్షణ విషయంలో, ద కంఫర్ట్ ఇన్ హిస్ ప్రొటెక్షన్, ఆ విషయంలో నీవు ఆగిపోయావు. ఆ సంవత్సరం ఆ విషయంలో ఈ సంవత్సరం నీవు అక్కడి నుండి ప్రారంభించాలి. అందుకే ప్రభువు నిన్ను మరి యొక్క సంవత్సరం నడిపించాడు కదా. మనం చూడండి, ఆయన పిల్లలు కనుక కీర్తన 37వ సంకీర్తన 17వ చరణంలో, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు ఉంటుంది. చూసారా మాట? చూసారా? యోబు భక్తుడు అంటాడు, ఆయన పేరుగా రాయబడిన 10వ గ్రంథం, యోబు గ్రంథం 10వ వచనంలో, 10వ అధ్యాయం 12వ వచనంలో, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి అని. కీర్తనకారుడు ఏమన్నాడు? నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు అంటే, యోబు భక్తుడు అంటాడు, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. చాలా సింపుల్ అండి. విశ్వసిస్తే నేను కాచి కాపాడే ఈ బయోలాజికల్ ఫాదర్ కూడా వాస్తవంగా పోల్చకూడదు, కానీ భూ సంబంధమైన తండ్రి నేను ఏ రీతిగా కాపాడుతాడో, పరమ తండ్రి అయిన దేవుడు కూడా నేను ఆ రీతిగానే కాపాడుతాడు. ఆ భక్తులు ఆ మాట పలుకుతున్నారు కదా. కష్టాలలో, శ్రమలలో ఉన్న వారిని ఆదరించిన రీతిగా ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆ విషయాన్ని నీవు నమ్మటంలో ఆగిపోయావు నువ్వు అక్కడే. ఆ విషయంలో నీవు ముందుకు నడవాలి. ఎందుకంటే ఈ 2026వ సంవత్సరంలో ఇంకా మొదటి మాసంలోనే, మొట్టమొదటి దినంలోనే నీవు ఉన్నావు. ఇంకా 364 రోజులు నీవు చూడవలసిన వాడవు. ఏ రోజున ఏది సంభవింపనయ్యిందో నీకు తెలియదు కదా. లేఖనాలు పదే ఘోషిస్తున్నాయి. ఏమని? దినములు చెడ్డవి కనుక. ఎటువంటి దినాలలో ఉన్నాం మనం? దుర్దినాలలో ఉన్నాం, కడవరి దినాలలో ఉన్నాం కదా, చెడు దినాలలో ఉన్నాం.
ఏ రోజున ఏ వార్త వినవలసి వస్తుందో, ఏ రోజున ఏ విపత్తులు మన మీదకు రాబోతున్నాయో మనకు తెలియదు. ఒకవేళ వాటన్నిటి నుండి నేను ఎవరు తప్పించలేకపోయినా తండ్రి అయిన దేవుడు నిన్ను తప్పక, నీవు విశ్వసించే దేవుడు నిన్ను తప్పక రక్షించగలడండి. ఆయన దుడ్డుకను నిన్ను ఆదరించగలదు. ఆయన రాజదండము తప్పకుండా నిన్ను ఆదరించగలదు. హిస్ రాడ్ అండ్ హిస్ స్టాఫ్, మాట ఉంటుంది అక్కడ. ఆదరణతో కూడిన సంరక్షణ. నీకు ఆదరణ ప్లస్ సంరక్షణ. ఎంత గొప్ప ధన్యత అది కదా. మానవులుగా ఎవరైనా ఏదైనా ఒక పని చేయగలరు. చూడండి, కొన్ని పర్యాయములు మనల్ని ఆదరించడానికి వచ్చిన వారు సంరక్షించలేకపోవచ్చు, లేదా కాపాడడానికి వచ్చిన వాళ్ళు నీ హృదయానికి కావాల్సిన ఆదరణ ఇవ్వలేకపోవచ్చు. అంటే దాని అర్థం వారు నీకు ఫిజికల్గా ప్రొటెక్షన్ ఇస్తే మెంటల్గా నీకు కావాల్సిన ఆదరణ ఇవ్వలేకపోవచ్చు, కంఫర్ట్. లేదు, వారు మానసికంగా నేను ఆదరించగలిగితే భౌతికంగా నీకు కావాల్సిన రక్షణ ఇవ్వలేకపోవచ్చు. కానీ తండ్రి అయిన దేవుడు, మనము విశ్వసించగలిగితే మన తండ్రి అయిన దేవుడు నిన్ను రెండు రీతుల, ఉభయ రీతుల ఆయన నిన్ను ఆదరించగలడు, నిన్ను సంరక్షించగలడు కదా. చూడండి, యెషయా గ్రంథం 59లో చూస్తే ఒక చక్కని మాట ఉంటుంది. నేను ముగింపుకు వచ్చేసాను. చూడండి, 59:16లో శరీరాత్మలకు ఆయన సంరక్షకుడు, పోషించువాడు. చదవన్నమాట. సంరక్షించువాడు లేకపోవట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడిను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను కదా. చూసామా లేదా? ఇంతకి చూసారండి మీరంతా? ఏం జరుపుకున్నామండి ఒక వారం కిందట? ఏం జరుపుకున్నాం మనం? క్రిస్మస్ను జరుపుకున్నాం కదా. ఎందుకు? అప్పటి వరకు వాక్యముతో ఓదార్చిన దేవుడు, ఆయన మాట చేతనే ఓదార్చిన దేవుడు శరీరధారిగా మన మధ్యనకు వచ్చి ఆయన అనేకులను ముట్టి స్వస్థపరిచిన వైనాన్ని మనం చూడగలిగాం. మృతులైన వారిని ఆయన లేపటాన్ని మనం చూడగలిగాం. ఇప్పటికైనా నమ్మకపోతే ఎలాగండి? దేవుడు మనలను భౌతికంగాను, మానసికంగాను, ఆధ్యాత్మికంగాను సంరక్షించనుగలడు, ఆదరించనుగలడు. నీ ప్రభువును అరీతిగా చూడటంలో నీవు ఆగిపోయావు కనుక ఆయన మరి ఒక సంవత్సరాన్ని నీకు ఇచ్చింది. నీవు ఆగిపోయిన ఆ స్థితి నుండి నిన్ను మరలా ముందుకు నడిపించడానికి. ఆదరణతో కూడిన ఆ సంరక్షణ విషయంలో ద కంఫర్ట్ ఇన్ హిస్ ప్రొటెక్షన్. ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఆయన మనకు సంరక్షకుడుగా ఉండాలని మనం కోరుకుందాం. కోరుకుంటే పోయిన సంవత్సరం కూడా మధ్యలో మనం మర్చిపోయి ఉంటాం. మర్చిపోయావు కనుకనే వాక్యాన్ని చదవడం మానేసావు, మర్చిపోయావు కనుకనే ప్రార్థించడం మానేసావు, మర్చిపోయావు కనుకనే సంఘానికి రావటం మానేసావు, మర్చిపోయావు కనుకనే దేవునికి ఇవ్వటం మానేసావు. నువ్వు నాకేం చేసావు కనుక అని. వాస్తవం అండి, ఇదంతా జరుగుతున్నది. అతి స్థితిలో ఉన్న మనలతో ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎందుకొరకు నిన్ను ఈ రీతిగా సజీవుల లెక్కలో ఉంచడమే కాదు, మరి యొక్క దినాన్ని, మరి యొక్క నూతన సంవత్సరాన్ని ఆయన మనకి ఇచ్చాడు అంటే ఎందుకు ఆయన ఎడతెగక ఆయన వాత్సల్యతను, ఆయన కృపను మనకు కనపరుస్తూ ఉన్నాడు అంటే ఈ ఆగిపోయిన ప్రతి విషయంలో నీవు ముందుకు కొనసాగటానికి. ఏటా విషయాలు? సంతృప్తినిచ్చే ఆయన పోషణ విషయములో, సహవాసముతో కూడిన ఆయన సన్నిధి విషయములో, ఇంకా నమ్మకమైన ఆయన వాగ్దాన విషయములో, ఆదరణతో కూడిన సంరక్షణ విషయములో, ద కంటెంట్ ఇన్ హిస్ ప్రొవిజన్, ద కంపానియన్షిప్ ఇన్ హిస్ ప్రెజెన్స్, ఇంకా ద కాన్ఫిడెన్స్ ఇన్ హిస్ ప్రామిస్, ద కంఫర్ట్ ఇన్ హిస్ ప్రొటెక్షన్. ఆ 4 విషయాలలో మనం ఆగిపోయాం.
ఆ ప్రతి విషయంలో నువ్వు ఆగిపోయిన ప్రతి విషయంలో ముందుకు వెళ్ళాలి. ఆయన పోషణ, ఆయన ఇచ్చే విషయంలో నువ్వు సంతృప్తిగా ఉండాలి. అందుకు నీకు ఇంకో సంవత్సరం ఇచ్చాడు. ఆయన సన్నిధిలో సహవాసంలో నీవు ఆగిపోయావు, అందుకు నీకు ఇంకొక సంవత్సరం ఇచ్చాడు. ఆయన జీవపు వాక్కులను నమ్మే విషయంలో నీవు వెనకబడిపోయావు, అందుకు నీకు ఇంకొక సంవత్సరం ఇచ్చాడు. ఆదరణతో కూడిన ఆయన సంరక్షణ, ఆయన ప్రొటెక్షన్ని, ఆయన కాపుదలని నీవు మర్చిపోయావు, అందుకని నీకు ఇంకొక సంవత్సరం ఇచ్చాడు. ఈ అద్భుతమైన 4 విషయాలలో మనము మరల ముందుకు కొనసాగాలని ప్రభువు మనకు ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఫలింపు అక్కర్లేదండి మన జీవితాలకు? సాఫల్యత అక్కర్లేదా? ఏమండి చూడండి, దేవుని సృష్టిలో, ప్రకృతిలో కదా ఆ గొంగళి పురుగు ఉంటుంది. అది ఆ రీతిగానే ఉంటే, తాను ఏ రూపాన్ని కలిగి ఉందో ఆ రూపంలోనే ఉంటే ఎంత జుగుప్సగా ఉంటుంది. ఎవరైనా దగ్గరకు రానిస్తారా? ఎవరైనా దానిని ముట్టుకోవడానికి ఇష్టపడతారా? కానీ కాలాంతరములో తన రూపాన్ని మార్చుకుంది, తాను వృద్ధి చెందింది. తన రూపము ఎంతగా మారిందంటే పసిబిడ్డలు మొదలు అందరూ చూడటానికి ఇష్టపడతారు కదా. దేన్ని చూస్తారు ఇప్పుడు? రంగురంగుల ఎగిరే సీతాకోక చిలుకలతో కదా. ఎంత అద్భుతంగా ఉంటాయని చూడటానికి. ఈనాడు ప్రభువు నీ ఆయుష్కాలమును కొన్ని దినాలు పొడిగించాడు. మరొక సంవత్సరాన్ని నువ్వు చూడటానికి ఆయన వాత్సల్యతను, ఆయన కృపను నీకు ఇచ్చాడు. అంటే అంత అద్భుతంగా ప్రభువు దృష్టికి, సంఘము దృష్టికి నువ్వు కనపడాలని, నువ్వు ఆగిపోయిన విషయాలలో ముందుకు కొనసాగి సాఫల్యతను పొందుకోవాలని, ప్రతి విషయంలో ప్రభువు మీద నీవు ఆధారపడాలని. అందుకనే ఆయన మరి యొక్క నూతన సంవత్సరానికి ఇవ్వటం జరిగింది. మనం అనుకుంటాం చాలాసార్లు ఆరోగ్యంతో ఉన్నాం కదా, అందుకనే ఈరోజు మనం చూస్తున్నామని. అందుకాదండి, కేవలం ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు సజీవుల లెక్కలో ఉండాలి, నీలో మార్పు రావాలి, నీవు ఆగిపోయిన దగ్గర నుండే ముందుకు నడవాలి. నీ జీవితంలో ఒక వృద్ధి, ఒక సాఫల్యత, ఒక డెవలప్మెంట్, ఒక నరిష్మెంట్ ప్రభువు కోరుతూ ఉన్నాడు. అందుకనే నీకు ఈ దినం, ఈ సంవత్సరం ఇవ్వబడిందనే విషయాన్ని మనం మరవకూడదని కదా. మన హృదయ లోతుల గుండా మనము వెళ్ళి దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం సరి చూసుకోవాలని, ఎక్కడ ఆగిపోయామో అక్కడ నుండి ప్రారంభించాలని నేను ఆ మాటలు నీకు తెలియజేస్తూ ప్రేమతో ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించకుండా దేవుని వాక్యము మన హృదయములో నిలిచి ఉండేలాగున, వాక్యానుసారమైన జీవితము మనము కలిగి ఉండేలాగున ప్రార్థన చేద్దాం. కృపా కనికర సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జాలి కలిగిన, దయ కలిగిన, కనికరము కలిగిన నామములకు, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు నాయన. మటుకు మీరు ఎంత నిమిత్తమైతే ఎడతెగని మీ కృప మా ఎడల నాయన నూతనముగా అనుదినము మీకు పుడుతున్న వాత్సల్యతను ఎంతవరకైతే అది కలుగుతున్నదో మీరు మాకు సూటిగా తేటగా తెలియపరిచారు. మేము ఎక్కడ ఆగిపోయాము, తిరిగి మరలా మేము అక్కడే ప్రారంభించడానికి గత కాలము వల్ల కాదు, కానీ ఈ ముందున్న కాలము, ఈ నూతన సంవత్సరం అంతా కూడా, రాబో దినములన్నీ కూడా మీరు కోరిన రీతిగా మేము ఆగిన ప్రతి విషయములు మరలా తిరిగి ప్రారంభించడానికి, నడవటానికి, మా పరుగులనైనా కడముట్టించటానికి మీరు మమ్మల్ని పురిగొల్పిన విధానమును బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును ప్రభు,
సంతృప్తినిచ్చే మీ పోషణ విషయము, సహవాసముతో కూడిన మీ సన్నిధి విషయములో పట్టుకునైన నమ్మకమైన మీ వాగ్దాన విషయములో ఆదరణతో కూడిన సంరక్షణ ఇవ్వగలిగిన మీ కాపుదల విషయంలో మేము నిలబడిపోయాం. ప్రతి విషయంలో నాయన మీరు మమ్మల్ని ముందుకు నడిపించండి. మీరు కోరిన రీతిగా మేము ఆ పరిమాణం, ఆ శాతమునైనా మేము పెంచుకోలేలాగున్నా మీరు కోరిన రీతిగా ఆ అభివృద్ధి, సాఫల్యతనైనా మా జీవితాలలో ఉండేలాగున్నా మమ్మల్ని ముందుకు నడిపించమని, ఆత్మదేవ ఆత్మ కార్యములైనా మా మధ్యన జరిగించమని, మమ్మల్ని నిలవబెట్టమని బిడ్డలందరినీ మీ నమ్మకమైన హస్తాలకి విడిచిపెడుతూ ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.